వెల్కమ్ టు ఫుడ్ వైజ్లీ ఛానల్ అండి. దిస్ ఇస్ మాధురి. ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి హెల్దీ న్యూట్రిషియస్ గ్లూటెన్ ఫ్రీ పెసరట్టు అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పెసర్లు, మినుములు అంటే మినపప్పు గుండ్లు అనమాట, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ అండి 1 గ్లాస్, కొంచెం అల్లం అండ్ పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అండి. నేను ఉన్నానండి. దాని న్యూట్రిషియస్ వాల్యూస్ చెప్తాను కదా మీకు. మెయిన్లీ పెసర్లు అండి. పెసర్లని మూంగ్ దాల్ అంటారు, ఇంగ్లీష్లో మూంగ్ బీన్స్ అంటారండి. దే ఆర్ మెయిన్లీ ఏంటంటే దే ఆర్ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండి. దే ఆర్ రిచ్ ఇన్ మనకి ప్రోటీన్స్. దీంట్లో ఏంటంటే దే ఆర్ రిచ్ ఇన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనమాట. మళ్ళీ దీంట్లో దే ఆర్ రిచ్ ఇన్ దే ఆర్ హై యాంటీ ఆక్సిడెంట్స్. ఏంటంటే మనకి క్రానిక్ డిసీజెస్ లెవెల్స్ అవి ఆ రిస్క్ తగ్గిస్తుంది అనమాట. దీంట్లో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఈ పెసర్లు మనకి. మెయిన్లీ ఇంకా ఏంటి అంటే ఇట్ రెడ్యూసెస్ మనకి రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ తగ్గిస్తుంది. దే ఆర్ రిచ్ ఇన్ పొటాషియం అండి, మెగ్నీషియం, మనకి అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది అండ్ బీపీ కూడా తగ్గిస్తుందండి. ఏంటంటే ఇట్ కంటైన్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ అండి, మినరల్స్ అండ్ బెనిఫిషియల్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట దీనికి. ఈ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి సెవెరల్ హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. డయాబెటీస్ తగ్గుతుంది కొంచెం, అండ్ హార్ట్ డిసీజెస్ కూడా తగ్గుతుంది. మెయిన్లీ వెయిట్ లాస్ కూడా మనకి చాలా యూస్ఫుల్ అండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్లెట్స్ అండి. మిల్లెట్స్లో 4 వెరైటీస్ ఉంటాయి. జస్ట్ తీసుకున్నానండి. ఏది అయినా మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఏదైనా ఎక్కువ తీసుకుంటే అతిగా ఏదైనా మనకి న్యూట్రియంట్స్ అనమాట అండ్ హ్యావ్ మల్టిపుల్ హెల్త్ వాల్యూస్, మనకి బెనిఫిట్స్ ఉంటాయండి. సేమ్ దీంట్లో కూడా అనమాట దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అండ్ ఇట్ మే హెల్ప్ ఇన్ బ్లడ్, మనకి ఏంటంటే ఇట్ కంట్రోల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండి. అండ్ ఇట్ మే హెల్ప్ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అండ్ ఇది కూడా మనకి గ్లూటెన్ ఫ్రీ అండి. ఓకేనా. నెక్స్ట్ మనకి మినపప్పు. నేను మీకు ఆల్రెడీ నా రెసిపీస్లో చెప్పాను మినపప్పు గురించి. మనకి ఏంటి అంటే దీంట్లో హై అమౌంట్ ఆఫ్ మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. అండ్ మనకి ఏంటంటే మెయిన్లీ మనకి ఈ డయేరియా, కాన్స్టిపేషన్ నుంచి మనకి ఇది రెడ్యూస్ అవుతుంది, మనకి అది రెడ్యూస్ చేస్తుంది అనమాట బ్లోటింగ్ నుంచి అనేసి. నెక్స్ట్ తగినంత సాల్ట్ అండి, అల్లం అండ్ పచ్చిమిర్చి అండి. మనకి ఇవన్నీ మనం ఇప్పుడు ఏంటంటే మనకి నైట్కి ఒక 6-7 అవర్స్ తీసుకొని మనకి నెక్స్ట్ గ్రైండ్ చేసేసుకొని పెసరట్టు చేసుకుందాం. ఓకేనా. పెసరట్టు పిండి రెడీ ఉన్నాక దోశ వేసుకోవాలి. ఆనియన్స్ కావాలి అంటే వేసుకోవచ్చు, మన పిల్లల టేస్ట్ని బట్టి అండి. బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆవు నెయ్యి వేస్తున్నానండి. ఇలా మనం నెయ్యి వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకున్నాను, కొత్తిమీర కూడా మనం వేసుకోవచ్చు అనమాట గార్నిష్ చేసుకోవడానికి, ఎవరి టేస్ట్ బట్టి అండి. దీంట్లో కారం పొడి కూడా పైనుంచి వేసుకోవచ్చు. ఏంటంటే మా కిడ్స్కి అట్లా కారం పొడి అది ఇష్టం లేదు, ఇట్లా ఆనియన్స్ వేసుకుంటారు అనమాట. మేము చట్నీతోటి అలా తింటామన్నమాట, పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ. ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఇలా ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు జస్ట్ మనం కొంచెం ఇలా మనం ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా, మన పెసరట్టు సేమ్ పెసరట్లానే బియ్యం వేస్తారు అనమాట. నేను దీంట్లో కొంచెం మినపప్పు అవి చెప్పాను కదా మీకు,